హాయ్ హలో నమస్తే, నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే 3 టెక్ స్కిల్స్ దట్ ఆర్ గోయింగ్ టు డై ఇన్ 2026. మొత్తం పోతారు, అందరూ పోతారు అనే డైలాగ్ ఇక్కడ బాగా వర్తిస్తుంది. సో 2026లో టాప్ 3 టెక్ స్కిల్స్ ఏవైతే ఆల్మోస్ట్ కనుమరుగైపోతాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఈ రోల్స్లో ఆల్రెడీ ఉన్నట్లయితే, మీరు ఆ రోల్స్లో ఇంకా సర్వైవ్ అవ్వాలి, లే ఆఫ్కి గురవ్వకుండా ఉండాలి అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ రోల్స్ ఎందుకు కనుమరుగవుతున్నాయి? ఏదైనా అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వస్తేనే కనుమరుగవుతాయి. సో మీరు ఆ అప్గ్రేడ్ ఎలా అవ్వాలి, ఎలాంటి స్కిల్స్ మీరు ఎన్హాన్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్న టాప్ స్కిల్స్ అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ మూసుకుపోయాయి అనమాట. సో మనం ఆల్రెడీ చాలా స్కిల్స్ని అవుట్డేటెడ్గా పిలుస్తున్నాం. మనకు తెలిసిన స్కిల్స్, టూల్సే చాలా వరకు ఆల్రెడీ అవుట్డేట్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు 2026 అనేది టర్నింగ్ పాయింట్ లాగా చూడొచ్చు. ఆల్రెడీ లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి ఈ ఏఐ ఎరా నడుస్తుంది. ఈ 2025లో అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చాయి, కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి, చాలా టూల్స్ వచ్చాయి, ఏఐ యూస్ చేసుకొని బిల్డ్ చేసిన టూల్స్ చాలా వచ్చాయి. మార్కెట్లో గ్రోత్ బాగా ఉంది వాటికి. సో 2026 అనేది టర్నింగ్ పాయింట్గా తీసుకొని 2026లో అవుట్డేటెడ్ స్కిల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి మీ స్కిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు స్టే హెడ్ ఆఫ్ ద కర్వ్. సో ఉన్న మార్జిన్తో పాటు అప్ ట్రెండ్తో మీరు కూడా గ్రో అవ్వాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ టూ మచ్ ల్యాగ్, ఫస్ట్ టెక్ స్కిల్ బేసిక్ మాన్యువల్ టెస్టింగ్. చాలామంది ఫ్రెషర్స్ టెస్టింగ్ జాబ్స్లో జాయిన్ అయ్యి ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇప్పుడు ఒక స్టేబుల్ జాబ్లో ఉండుంటారు. బట్ 2026లో చూస్తున్న సైన్స్, ఆల్రెడీ వస్తున్న హింట్స్ అండ్ సిగ్నల్స్ చూస్తుంటే, అనలైజ్ చేస్తుంటే మాన్యువల్ టెస్టింగ్ రోల్స్ అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. అందరూ పోతారు మాన్యువల్ టెస్టింగ్లో. సో ఎందుకు ఇది డై అవుతుంది అనేది, CI/CD ఆటోమేషన్ అనేది ఆల్మోస్ట్ అన్ని టెస్టింగ్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేశారు. ఏ టెస్ట్ కేసెస్ అన్నీ రాస్తుందన్నమాట. సో మీరు టెస్టింగ్ చేసే వాళ్ళకి ఇవి బాగా అర్థమవుతాయి. టెస్ట్ కేస్ అంటే ఏంటి, ఎందుకు టెస్ట్ కేస్ యూజ్ చేయాలి, సో ఎలాంటి టైప్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే టెస్ట్ కేసెస్ రాసేసి టెస్ట్ చేసేసి రిపోర్ట్ ఇస్తున్నప్పుడు డెవలపర్స్కి, మాన్యువల్ టెస్టర్స్కి జాబ్ ఉండదు అనమాట. పెద్దగా పనేం ఉండదు. సో పని లేనప్పుడు శాలరీ ఎందుకు ఇస్తారో ఆబ్వియస్గా లే ఆఫ్ జరుగుతాయి. సో మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్లో ఎవరైనా ఉంటే మీరు ఆల్రెడీ కొంచెం అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ ఇంకెక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు అన్లెస్ అంటే, లేదంటే గేమింగ్ కంపెనీలో మాన్యువల్ టెస్టర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఫ్యూచర్ ఉండొచ్చు. ఎందుకంటే గేమ్ టెస్టింగ్ ఆబ్వియస్గా సంబడి ఫ్రమ్ హ్యూమన్ సైడ్ ఆడాలి, దాంట్లో బగ్స్ కనుక్కోవాలి, కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది. బట్ అప్లికేషన్ బిల్డింగ్లో కానీ, సాఫ్ట్వేర్ బిల్డింగ్లో కానీ, సర్వీసెస్లో కానీ, ఈ వీటిల్లో మీరు ఎవరైనా మాన్యువల్ టెస్టింగ్ చేస్తుంటే మీరు డెఫినెట్గా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అటానమస్ బగ్ డిటెక్షన్ అండ్ ఫిక్సెస్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో మీరు వీటిని తట్టుకోవాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సెలీనియంతో పాటు ప్లేరైట్ అండ్ ఏపీఐ ఆటోమేషన్ నేర్చుకోవాలి. జెన్కిన్స్, గిట్హబ్, ఈ డెవాప్స్ రిలేటెడ్ ఏవైతే టూల్స్ ఉంటాయో కొన్ని సర్వీసెస్, వాటిని మీరు అలవాటు చేసుకోవాలి. సో క్వాలిటీ అనలిస్ట్కి రిలేటెడ్గా డెవాప్స్లో ఎటువంటి టూల్స్ ఉంటాయి, ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయో వాటిని మీరు నేర్చుకుంటే మీరు ఏఐ ఎన్హాన్స్డ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ రెజ్యూమ్లోకి. సో బీ కేర్ఫుల్. మాన్యువల్ టెస్టింగ్లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఒకసారి ఆలోచించండి. ఏఐ వచ్చాక మీ జాబ్ ఖచ్చితంగా పోతుంది అనమాట. సో నేను ఇక్కడ భయపెట్టడం లేదు, ఇది ప్రెడిక్షన్ మాత్రమే. మేబీ 90% పోయే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ 10% ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఆ 90%లో మీరు పడకుండా ఉండాలి అంటే మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే రైటింగ్ బేసిక్ SQL క్వైరీస్. కొన్ని జాబ్స్ ఉన్నాయి వేర్ దే జస్ట్ వర్క్ ఆన్ ద SQL క్వైరీస్. ఈ డేటాబేసెస్ మీద వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది, నారాయణ హృదయాలయ, లేదంటే ఏదన్నా నిమ్స్, ఇలాంటి హాస్పిటల్స్లో కొన్ని రోల్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్లో MIS ఎగ్జిక్యూటివ్ లాగా కానీ, లేదంటే డేటాబేస్ స్పెషలిస్ట్గా కానీ,
సో హాస్పిటల్లో కూడా కొన్ని టెక్ రోల్స్ ఉంటాయి, మినిమలిస్టిక్గా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ ఎస్క్యూఎల్ క్వైరీస్ రాస్తారు. నేను హాస్పిటల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, బట్ చాలా డొమైన్స్లో, చాలా ఇండస్ట్రీస్లో కూడా ఇలాంటి రోల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ జాబ్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ రాయడం, కావాల్సిన డేటాను తీసుకోవడం, డేటా మైన్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేయడం, లేదంటే రిపోర్ట్స్ని వేరే స్టేక్ హోల్డర్స్కి సెండ్ చేయడం ఇన్సైట్ఫుల్గా. సో ఇక్కడ బేసిక్ ఎస్క్యూఎల్ క్వైరీస్ రాయడం అనేది ఆబ్వియస్గా ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా రాయాలి అనేది ఇంపార్టెంట్ స్కిల్. బట్ జాబ్లో డైరెక్ట్గా అది హెల్ప్ అవుతుందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరెంట్ టూల్స్ యూస్ చేసుకొని న్యాచురల్ లాంగ్వేజ్తోనే డేటాను ఫెచ్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ లాంగ్వేజ్ ఏంటంటే నేను మాట్లాడుతున్న భాషే న్యాచురల్ లాంగ్వేజ్ అనమాట. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగులోనే నేను అడుగుతాను, ఏఐని అడుగుతాను, మేబీ టెక్స్ట్ రూపంలో అడుగుతాను, లేదంటే వాయిస్ రూపంలో అడుగుతాను. సో ఏఐ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది డేటాబేస్కి. అప్పుడు నేను ఏఐతో మాట్లాడతాను, నాకు పలానా టేబుల్ నుంచి ఇన్ని కాలమ్స్ కావాలి, ఇన్ని రోస్ కావాలి, లేదంటే ఈ టైప్ ఆఫ్ డేటా కావాలి, ఈ కాలంలో ఈ టైప్ ఆఫ్ డేటా కావాలి అని అడుగుతాను. అది ఆటోమేటిక్గా న్యాచురల్ లాంగ్వేజ్ని క్వైరీ టైప్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి డేటాను ఫెచ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ రోల్స్ అవసరం ఏముంటుంది, ఏం అవసరం ఉండదు కదా. సో న్యాచురల్ లాంగ్వేజ్ని క్వైరీస్గా కన్వర్ట్ చేసి డేటాను ఫెచ్ చేసుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చాలా కంపెనీస్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేసాయి. ఇలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్స్కి బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఇంటిగ్రేట్ చేసుకుంటే వాళ్ళకి శాలరీస్ ఇచ్చే అవసరం లేదు, కాస్ట్ కటింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏఐ వర్క్ చేస్తుంది ఇక్కడ, ఏఐ ఇంటిగ్రేషన్ కూడా అవుతుంది కాబట్టి కంపెనీకి స్కేల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి రోల్స్ ఏవైనా మీరు వర్క్ చేస్తుంటే ప్లీజ్ బీ కేర్ఫుల్, మీరు కొంచెం అడ్వాన్స్ అవ్వండి. ఎస్క్యూఎల్ క్వైరీ రాయడం మాత్రమే కాదు, ఎస్క్యూఎల్ క్వైరీ ఒకవేళ ఏ ఎస్క్యూఎల్ క్వైరీని రాసినా కానీ ఆ ఎస్క్యూఎల్ క్వైరీని మీరు ఆప్టిమైజ్ ఎలా చేయాలి, ఇంకొంచెం ఫాస్ట్గా ఎలా రన్ అయ్యేటట్లు చేయాలి, లేదంటే ఇంకొంచెం బెటర్గా క్వైరీని ఎలా రాయాలి, ఇలాంటి స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో మీరు అప్గ్రేడ్ అవ్వాలి అంటే అడ్వాన్స్డ్ జాయిన్స్ రాయడం కానీ, ఆప్టిమైజేషన్ చేయడం కానీ, విండో ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో విండో ఫంక్షన్స్ నేర్చుకోవడము, వేర్ హౌస్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, సో ఇవన్నీ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ ఒకటి స్మాల్ గోల్స్ కింద కన్వర్ట్ చేసుకొని వీక్లీ అచీవ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు మర్చిపోకుండా ఇవన్నీ నోట్ చేసుకొని అప్స్కిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ట్రెడిషనల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ ట్రెడిషనల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి ఈ 3 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడు కాకపోతే ఈ బేసిక్ కోడ్ అంతా ఏఐ రాసేస్తుంది. కోపైలట్లో కానీ, కర్సర్లో కానీ మీరు చాలా టూల్స్ ఉన్నాయి. ఈవెన్ ChatGPT లేదంటే క్లాడ్, ఇవన్నీ మీరు రిక్వైర్మెంట్ ఇస్తే కోడ్ అంతా ఇచ్చేస్తుంది. ఎర్రర్ ఫ్రీ కోడ్ కూడా ఇస్తుంది అనమాట. మేబీ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఎర్రర్స్ రావచ్చు, మీరు మళ్ళీ ప్రాంప్ట్ ఇంప్రూవైజ్ చేసుకుంటే ఎర్రర్ ఫ్రీ కోడ్ ఇస్తుంది, మీరు తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు వెబ్సైట్ తయారు చేయడానికి ఒక వారం పడుతుంటే ఇప్పుడు మేబీ ఒక 6 అవర్స్లో 8 అవర్స్లో చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే టూల్స్ వచ్చాయి కాబట్టి. ప్రీమియం యాక్సెస్ తీసుకుంటే ఓ 2000, 4000 ప్రీమియం యాక్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా అది 8 అవర్స్లోనో 1 డేలోనే అయిపోతుంది. సో 1 డేలో అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్గా ఆ రోల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ మీద ఒక 2-3 పని చేస్తున్నారు అంటే ఆ 2-3 తీసేస్తారు, ఒకరిని మాత్రం పెట్టుకుంటారు. ఒకరిని పెట్టుకొని ఆ ఒకరికి ప్రీమియం వర్షన్ ఇచ్చి అది యూస్ బాబు, అది యూస్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే వెబ్సైట్ని మాకు డిప్లాయ్ చేయి చాలు. సో మాకు క్విక్గా అయిపోతుంది, కాస్ట్ ఎఫెక్టివ్గా అయిపోతుంది, మిగతా 2-3 శాలరీలు ఇవ్వడం అవసరం లేదు. సో త్వరగా అయిపోతుంది. సో ముందు ఏముండేదంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐ టూల్సే వెబ్సైట్స్ జనరేట్ చేస్తున్నారు. సో make.com లేదంటే లవబుల్ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, జనరేటివ్ ఏఐ వెబ్సైట్స్. అక్కడ ఏమి అంటే మీరు ప్రాంప్ట్ ఇస్తే అది వెబ్సైట్ తయారు చేసేస్తుంది అనమాట. సో 2026లో ఏమవుతుంది అంటే ప్రాంప్ట్ ఇచ్చే వెబ్సైట్స్ తయారు చేయడమే కాకుండా ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ వరకు మొత్తం కోడ్ టైపింగ్ అంతా ఏఐ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ ఒక ఎక్స్టెంట్ వరకు ఫంక్షనల్గా ఉంది, బట్ ప్రోడక్ట్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. సో నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆర్కిటెక్ట్ లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు మొత్తం అంతా ఏఐ చూసుకుంటున్నప్పుడు చాలా జాబ్స్ ఎగిరిపోతాయి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఏఐ టూల్స్ ఏవేవైతే టేక్ ఓవర్ చేస్తున్నాయి ఇలాంటి రోల్స్ని చూద్దాము. సో లోకోఫై, ఫ్రేమర్, రెప్లిట్ ఏఐ, ఫిగ్మా కూడా UI UX డిజైనర్ చాలామంది యూజ్ చేస్తారు. ఆటోమేటిక్ డీబగ్గింగ్ అండ్ ఆప్టిమైజేషన్. సో వన్స్ మీరు రాసేసిన తర్వాత కోడ్ని
డీబగ్ చేయడానికి, ఆప్టిమైజ్ చేయడానికి హ్యూమన్ అవసరం లేదనమాట. ఏఐ ఆప్టిమైజ్ చేసుకుంటుంది, ఏఐ డీబగ్ చేసుకుంటుంది. ఇన్స్టెంట్ యూఐ కాంపోనెంట్ క్రియేషన్. సో యూఐ కాంపోనెంట్స్ని క్రియేట్ చేయాలి అంటే ఇన్స్టెంట్గా ఎలా క్రియేట్ చేయాలి, ఏదైనా టూల్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో, చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ రిసోర్సెస్ ఉన్నాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయండి, కావాలంటే కొన్ని నిమిషాల్లోనే మీకు క్రియేట్ చేసేస్తుంది అనమాట. అదే మీరు కూర్చొని చేస్తే మాత్రం హవర్స్ పడుతుంది, లేదంటే డేస్ కూడా పట్టచ్చు. సో మీరు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రియాక్ట్లో మాస్టర్ అవ్వండి. నెక్స్ట్ .js నేర్చుకోండి. సర్వర్ యాక్షన్స్ కూడా Next.js విత్ సర్వర్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఏఐ అసిస్టెడ్ కోడింగ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోండి. సో ఏదన్నా ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటుంటే దాంతోపాటు ఏఐ అసిస్టెడ్ ఫ్రేమ్వర్క్స్ అసిస్టెన్స్ ఉన్న వాటిని మాత్రమే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మళ్ళీ, ఎందుకంటే మీరు ఏఐని ఇంటిగ్రేట్ చేసి ఏదన్నా ఫ్రేమ్వర్క్ డిప్లాయ్ చేస్తున్నారు అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చాలా అవసరం. క్లౌడ్ డిప్లాయ్మెంట్ చాలామందికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఓన్లీ డెవలప్ చేయడం వరకే వచ్చు, డిప్లాయ్ చేయడం రాదు. సో క్లౌడ్ డిప్లాయ్మెంట్ కూడా నేర్చుకోండి. ఏజెంటిక్ ఏఐ కూడా నేర్చుకోండి, ఎందుకంటే ఏజెంటిక్ ఏఐలో అట్లీస్ట్ టూల్ బేస్ నేర్చుకోండి, టెక్నికల్గా లేకపోయినా. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, మీరు సస్టైన్ అవ్వచ్చు ఇలాంటి జాబ్స్లో. సో నెక్స్ట్ ఇంకొన్ని స్కిల్స్, ఈ టాప్ 3 స్కిల్స్ అయితే మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బేసిక్ ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసే వాళ్ళ దగ్గర నుంచి, లేదంటే మాన్యువల్ టెస్టింగ్, లేదంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బేసిక్ ఎంట్రీ లెవెల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఈ 3 జాబ్స్ ఆల్మోస్ట్ ఆల్ రిస్క్లో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని బేసిక్ ఎసెన్షియల్ టూల్స్, మనం రోజు వాడే టూల్స్ ఎలాంటివి రిస్క్లో ఉన్నాయంటే పవర్ పాయింట్, ఎక్సెల్ వర్క్, చాలా టూల్స్ ఉన్నాయి. Gamma.app అని ఒకటి వచ్చింది. సో మీరు ప్రాంప్ట్ ఇస్తే అదంతా కదా పీపీటీ తయారు చేస్తుంది. సో మీరు కూర్చొని మైక్రోసాఫ్ట్ పీపీటీలో రాసుకొని దానికి కావాల్సిన ఇమేజెస్, టేబుల్స్, స్ట్రక్చర్ అంతా చేయనవసరం లేదు. ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే కరెక్ట్ పీపీటీ బయట వస్తుంది. ఎక్సెల్ వర్క్ కూడా, సో చాలా జీపీటీస్ ఉన్నాయి, కస్టమ్ జీపీటీస్. ఎక్సెల్ వర్క్లో ఏమేమైతే చేస్తామో ఆ జీపీటీస్ చేస్తాయి ఆటోమేటెడ్గా. సింపుల్ కంటెంట్ రైటింగ్, సో కంటెంట్ రైటర్గా ఎవరైనా వర్క్ చేస్తుంటే మీరు బాగా ఈ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో చేయాలన్నా, లేదంటే ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా వీడియో చేయాలి అంటే వాళ్ళకి స్క్రిప్ట్ కావాలి. ఆ స్క్రిప్ట్ కూడా ఖచ్చితంగా కంటెంట్ రైటర్గా, ఒక ఏఐ కంటెంట్ రైటర్గా తయారయ్యి వాళ్ళకి కావాల్సిన స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దాన్ని వల్ల తీసుకొని మోడిఫికేషన్స్ చేసుకొని చిన్న చేంజెస్ చేసుకొని వాళ్ళు మాట్లాడతారు. దాంతోపాటు కస్టమర్ సపోర్ట్. సో కస్టమర్ సపోర్ట్, ఈ ఆటోమేటెడ్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పోయాయి అనమాట. ఆల్రెడీ నేను పనిచేస్తున్న కంపెనీ, నా ఫ్రెండ్స్ పనిచేస్తున్న కంపెనీలో ఆల్రెడీ కస్టమర్ సపోర్ట్ అనేది చాలా వరకు పోయింది, ఆ వర్టికలే పోయింది. ఎందుకంటే ఆ కస్టమర్ సపోర్ట్ మొత్తం ఏఐతో రీప్లేస్ చేయబడింది అనమాట. సో ఏఐ ఫోన్ చేస్తుంది, క్వశ్చన్ అడుగుతుంది, రిజల్యూషన్ ఇస్తుంది, టికెట్ క్లోజ్ చేసేస్తుంది. సో అయిపోయింది అక్కడితో చాప్టర్ క్లోజ్. సో అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని మీరు వాటి బారిన పడకుండా ఉండాలి అంటే మీరేం చేయాలనేది రోడ్ మ్యాప్ వేసుకొని నేర్చుకోండి. సో ఇది ఇవాళ వీడియో అనమాట. సో కెరియర్ 247లో కూడా మేము డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఏఐఎంఎల్, లేదంటే జనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్లో కూడా జనరేటివ్ ఏఐ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఈ చాలా కోర్సెస్ మేము మీద థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది ప్లేస్ అయ్యారు కూడా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాం ప్రోగ్రామ్స్కి. సో నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎలా మీరు ఎన్రోల్ అవ్వాలంటే. జస్ట్ ఫస్ట్ కెరియర్ 247 అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్లోనే లింక్ వస్తుంది మీకు, అడ్డా ఎడ్యుకేషన్ కంపెనీ అని. సో ఇందులో మీరు ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ఎనీ ప్రోగ్రామ్ దట్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ అనుకోండి, ఇక్కడ ఫస్ట్లోనే మీకు జాయిన్ ద ప్రోగ్రామ్ అనే ఒక చిన్న ఫీల్డ్ వస్తుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి డీటెయిల్స్ అప్లై నౌ కొడితే మీకు ఒక కౌన్సిలర్ కాల్ చేస్తారు. ఆ కౌన్సిలర్ కాల్ చేసిన తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట డేటా సైన్స్ ప్రోగ్రామ్ గురించి. అసలు స్పెసిఫిక్గా ఆ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, కెరియర్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మీ ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, మీకు డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి, మేము కూపన్ కోడ్ కూడా ఇస్తాము. సో మీరు త్రూ దిస్ వీడియో వెళ్ళినందుకు మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇది వాళ్ళ వీడియో. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో చూడాలని ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నెక్స్ట్ దాని మీద వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.